హాయ్ గైస్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పిఎస్ఎం ఎలక్ట్రానిక్స్. గైస్ ఇవాళ మనం గ్లూగన్, సో నిన్న చెప్పుకున్నట్లుగానే గ్లూగన్ టేర్ డౌన్ పార్ట్ ఉంటుంది ఇవాళ. సో ఏం లేదు, సో లోపల అసలు ఎలా ఉంటుందని ఇవాళ మీకు చూపిస్తాను. సో లోపల ఎలా ఉంటుంది, అసలు ఏ పార్ట్స్, సో అసలు హీట్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఇది ఒక సాలిడ్ స్టేట్లో ఉంది కదా, సో స్టిక్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది కదా, అసలు లిక్విడ్ కింద బయటకు అసలు ఎలా వస్తుందని మీకు ఇవాళ ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో చూడండి, సో చివరిదాకా మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. చూసేద్దామా? కమాన్. సో గైస్, ఇదే గన్. ఇప్పుడు మనం గన్ని టేర్ డౌన్ చేద్దాం. ఈ గ్లూ గన్ని టేర్ డౌన్ చేసి అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ గమ్ తీసేద్దాం. సో చూస్తున్నారా ఎలా ఉంటుందో? ఇప్పుడు మనం టేర్ డౌన్ చేద్దాం. టేర్ డౌన్ చేయాలంటే స్క్రూస్ ఏది ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి చూద్దాం అలా వర్క్ అవుతుందా లేదా అని. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. అండ్ చూస్తున్నారా ఎలా వస్తుంది అనేది. 1 and 2 and చూడండి ఎలా వస్తుందా బయటికి. చూస్తున్నారా? సో ఇప్పుడు వేరే స్క్రూ తీసుకుందాం. ఈ బిట్ కొంచెం జరిగింది అందుకు. సో ఉంది కదా, జస్ట్ చేసి స్లోగా స్క్రూ అనేది వస్తుంది. చూస్తున్నారా? సో స్లోగా తీయాలి చేస్తున్నప్పుడు. ఓకే, డన్. వచ్చేసాయి స్క్రూస్ అన్నీ. ఒక్కటి ఉండిపోయింది. యా వచ్చేసింది. ఎస్. సో 1 2 3 4 5 సో వీటితో 5 అండ్ ఇది ఒకటి ఉంది కదా 6 అండ్ ఇది కూడా తీసేద్దాం. ఎస్, చూస్తున్నారా? ఇదే తీసేసాం కదా. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇది వచ్చేసరికి చూసారు కదా, మనం ప్లగ్లో పెట్టుకుంటాం కదా 230 volts. సో అది. సో ఇది వచ్చేసరికి కార్డ్. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉంటుందని లోపల. స్లోగా రివర్స్ చేసేసాం కదా, ఇప్పుడు స్లోగా చూద్దాం ఏముంటుందో. అండ్ ఎస్, సో ఇదంతా మెటల్ కాదు, సో ఇదంతా హాట్. సో చూస్తున్నారా, హాట్ ప్లాస్టిక్ ఇదంతా. సో గట్టిగా ఉంది, బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. 100 రూపీస్కైనా బాగుంది. అండ్ సో ఇప్పుడు వర్కింగ్ మెకానిజం చూద్దాం ఒకసారి. ఎస్, అండ్ వచ్చేసరికి స్ప్రింగ్ చూస్తున్నారా, స్ప్రింగ్ ఇక్కడ ఉండి ఇలా పెడితే మనకి స్క్రూ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి బయటికి తీసేద్దాం. ఎస్, చూసారా? సో ఇది వర్కింగ్ మెకానిజం ఇది. చూస్తున్నారా? సో మనం పెట్టినంత వరకు లాగుతాం కదా, సో అలా లాగేటప్పుడు ఏంటంటే ఇది వెనక్కి వెళ్తుంది. సో అట్లా చూస్తున్నారా? సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ అది వచ్చేసరికి స్ప్రింగ్. అండ్ సో మెయిన్ పార్ట్ ఇదే. చూస్తున్నారా ఎలా ఉంటుంది? సో ఇదే మెయిన్ పార్ట్ మొత్తానికి. సో ఒకసారి బయటికి తీయడానికి ట్రై చేద్దాం వీటిని. సో చూస్తున్నారా వస్తుంది, సో స్లోగా వస్తుంది. ఎస్, ఎస్ చూస్తున్నారా? ఇది వచ్చేసరికి సిలికాన్ రబ్బర్ ఇది. చూస్తున్నారా? అండ్ ఇది పక్కన పెట్టేద్దాం ఇది కూడా. అండ్ ఇది వచ్చేసరికి టైటర్. సో టైట్గా ఉంచుతాం కదా, సో అది. సో వీటికి మధ్యలో టైట్గా ఉంటుంది కదా అది. అండ్ ఒక్కసారి ఇది కూడా తీసేద్దాం. ఎస్, సో లోపల వచ్చేసరికి సో రబ్బర్ది. సో అలా ఉండిపోయింది. అండ్ ఇది కూడా మనకి సిలికాన్ రబ్బరే. ఇది కూడా సిలికాన్ రబ్బరే, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉంటుందని. ఎస్, వచ్చింది. ఓ మై గాడ్. సో ఇది వచ్చేసరికి అల్యూమినియం ప్లేట్. సో ఇది వచ్చేసరికి సిరామిక్ షీల్డ్. ఇది వచ్చేసరికి ఒక సిరామిక్ మెటీరియల్ ఇది. సో మెటీరియల్ వచ్చేసరికి సిరామిక్ మెటీరియల్. అండ్ ఈ మెటల్ వచ్చేసరికి మధ్యలో పెడతాం కాబట్టి సో దీనివల్ల హీట్ అవుతుంది. హీట్ అవ్వడం వల్ల ఇదంతా
హీట్ అవుతుంది. సో వీటి వల్ల, సో ఈ 2 ప్లేట్స్ వల్ల సో మధ్యలో వీటికి షాక్ తగలకుండా ఏం చేస్తారంటే ఇలా సిరామిక్ షీల్డ్ పెడతారు. అండ్ మనకి షాక్ తగలకుండా ఇది ఒక ఇన్సులేటర్ కింద వర్క్ అవుతుంది. షాక్ తగలకుండా లోపలికి పెడతాం కదా, సో ఇది ఒక ఇన్సులేటర్ కింద వర్క్ అయ్యి మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా మొత్తం ఐరన్ ఏం కాదు, ఇది మొత్తం అల్యూమినియం ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా అల్యూమినియమే. అండ్ ఇది కూడా సో బిట్ ఇలా ఉంటుంది కదా, సో బిట్ ఇలా ఉండడం వల్ల సో ఇలా పెడతాం. సో చూస్తున్నారా ఎలా ఉంటుంది బిట్ అనేది. సో బిట్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి అవుట్పుట్ అనేది సో ఇక్కడ వీటి వల్ల సో ప్లస్ అనేది ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ హీట్ అవుతుంది. సో దీనివల్ల మొత్తం హీట్ అవ్వడం ద్వారా మనకి ఇక్కడ ఇలా మెల్ట్ అవుతూ మనకి ఇది పెడతాం కదా, ఇలా పెట్టడం వల్ల మనకి ఇది మెల్ట్ అవుతూ మనకి అవుట్పుట్, సో ఈ హోల్ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో గమ్ అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది, ఇది మెల్ట్ అవుతూ. సో చూద్దాం ఇప్పుడు. అంతే, ఇది మొత్తం అల్యూమినియం. సో ఇది చూసారా, ఇది ఒక ఇన్సులేటర్ కింద వర్క్ అవుతుంది వీటికి. సో వీటికి ఇది ఒక సిరామిక్ షీల్డ్, ఇది సిరామిక్ మెటీరియల్ అని కూడా పిలవచ్చు. సో ఇలా పెట్టడం ద్వారా 2 వైర్స్ ఉన్నాయి చూసారా. ఇది ఒక గుడ్ కండక్టర్ కాదు కాబట్టి వీటిని పెట్టడం జరిగింది ఇక్కడ. అంటే ఇంకేం లేవు. సో ఇది ఇలా ఉంటాయి. సో ఇదే పవర్ కేబుల్. సో ఇలా ఉంటుంది, ఒకసారి చూద్దాం. సో చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి పవర్ గమ్ ఇది. అండ్ పవర్ కేబుల్ పక్కన పెట్టేద్దాం అది. సో ఇవే చూస్తున్నారా, సో అలా ఉంటుంది లోపల. సో ఇదిగా చూసారుగా గ్లూగన్ గురించి. సో వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ టుమారో. బాయ్.